దేశం 10 సంవత్సరాల్లో చాలా ముందుకు పోయింది. మన మంచిర్యాల నుంచి మహారాష్ట్ర రోడ్డు చూస్తేనే అసలు అభివృద్ధి ఎట్లుంటుందో మనకు అర్థమైంది. అదే రోడ్డు అది 2500 కోట్ల రోడ్డు, మనకు 3500 కోట్ల రోడ్డు మన పక్క గ్రామం నుంచే పోతుంది. కాబట్టి మనందరి భూముల రేట్లు పెరుగుతాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది. మెయిన్గా ఇవాళ ఆసిఫాబాద్ మనకు కండ్ల ముంగట పాత ఊరు, పాడుపడ్డ ఊరు, అది బాగుపడ్డదనంటే కేవలం రోడ్డు చేయబట్టి. అటువంటి రోడ్డు మనకు కూడా వస్తుందనంటే అది కేంద్ర ప్రభుత్వ కృషి వల్ల. అట్లనే చాలా నిధులు తీసుకొచ్చినాం, 100 రోజుల్లో దాదాపు 100 కోట్ల నిధులు తీసుకొచ్చినాం. ఇంకా గూడెం నగేష్ గారి కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే తప్పకుండా మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం, ఇద్దరం జోడేలాగా పనిచేస్తాం. నేను మొన్న ఎన్నికల్లో నాకు ఓటేసి నన్ను సగం దూరం ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు గూడెం నగేష్ గారు కూడా తోడైతే ఇద్దరం కలిసి అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే అందరం కలిసి ముందుకు పోవుడే, మీరు కాంగ్రెస్ గిట ఓటేస్తే మళ్ళీ వెనక ఖర్చుడు. నేను బలహీనపడితే మీరు కూడా బలహీనపడతారు, నేను బలహీనపడితే మనకు నిధులు రావు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనైతే రూపాయి కొత్తలేదు, మీకందరికీ తెలిసిన విషయం. 5 నెలల క్రితం చెప్పిన మాట రైతు బంధు ఇప్పటికి వాళ్ళే 5,000 రూపాయల రైతు బంధు వేసేందుకు 5 నెలలు పట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి ఎన్ని నెలలు పడుతుందో ఆలోచన చేయండి. 200 నెలలు పడుతుంది, అంటే 17